ఎన్ని అవరోధాలు ఎదురైనా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను సహచర మంత్రులతో కలిసి భట్టి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. 59 కోట్ల 11 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. లక్షెట్టిపేటలో 11 కోట్ల 53 లక్షల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలోని సదుపాయాల్ని మంత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రులు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభోత్సవం, పంచాయతీరాజ్, రోడ్లు, రహదారుల శాఖల నిధులతో మంజూరైన రహదారుల పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం దండేపల్లి మండలం రెబ్బన్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొన్నారు. కులగణన కోసం నడుం బిగించిన పార్టీ కాంగ్రెస్ అని దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో మహిళల్ని ఆర్థికంగా బలపరుస్తూ వారిని అగ్రపథాన నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాల్ని ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యం చేస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే 21,600 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని మహిళలకు అందించామని తెలిపారు. మహిళా సంఘాలకు సంబంధించి ఎనర్జీ శాఖతో చేసుకున్నటువంటి ఈ ఎంఓయూ సంబంధించి బీపీ సంబంధించి ఇంకా కొన్ని మెగావాట్లు మాకు అందిస్తే ఇక్కడ స్థలం ఉంది, చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తప్పనిసరిగా మహిళా సంఘాలపైన ప్రత్యేక దృష్టి సాధిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎంత శక్తి ఉంటే ఆ మహిళా సంఘాలని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లటానికి, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నిటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే మహిళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అక్కలు, చెల్లెళ్ళు, బిడ్డలు బిఎల్ఆర్ పథకం అమల్లో ఉండేనా? వడ్డీ లేని రుణాలు వచ్చినాయా మీకు? మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ మీకు వడ్డీ లేని రుణాలు మళ్ళీ మీకు అందుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేయాలి? ఏ నాయకుడికి ఓటు వేయాలి? ఓటు ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి అంటే నీ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు ముడిపడి ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 301 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేసే యువతకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో 276 ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల వ్యయంతో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జిల్లా ప్రజలకి, ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి మన డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారు నిరంతరం ఏ ఆపద వచ్చినా మీ పరంగా నిలబడి మిమ్మల్ని ఆదుకోవడానికి, బాధ్యత పరంగా మిమ్మల్ని అందరినీ నడపడానికి ప్రయత్నం చేస్తా ఉన్న వారు ఉద్యోగాలు సృష్టించాలి, పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి. తద్వారా ఈరోజు చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గతంలో ఉన్న ఏ ఒక్క స్కీమును ఎత్తేయకుండా దానికి అదనంగా ఈనాడు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, గ్యాస్ సిలిండర్ బోనస్ అని 500 రూపాయలని, కరెంట్ అని, ఇందిరమ్మ 22,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయల రుణమాఫీలతో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సోదరులు గమనించాలి. ప్రతి దగ్గర చర్చ జరగాలి.